నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బెంగాల్ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అండి ఇది. 75 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, ఒక్క వార్డు మెంబర్ కూడా లేని పార్టీ ఇప్పుడు లోక్సభలో కింగ్ మేకర్. భారత పార్లమెంటరీ చరిత్రలోనే అతిపెద్ద వింత ఇది. దీదీ కోటలు బద్దలు కొట్టిన కుందు దంపతులు, చాణక్య వ్యూహంతో అమిత్ షా స్కెచ్. రాత్రికి రాత్రే దేశ రాజకీయాల్లో 5వ అతిపెద్ద శక్తి. జీరో నుంచి రాత్రికి రాత్రే హీరోగా మారిన పొలిటికల్ బాస్ ఎవరు? భారత రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ చూడని వినని ఒక అతిపెద్ద అత్యంత సంచలనాత్మక పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాకు ఢిల్లీ వేదికగా తెరలేచింది. కేవలం 822 ఓట్లు, బ్యాంకు ఖాతాలో 75 రూపాయల నగదు, నిల్వ ఉన్న ఒక అనామక అల్పాదాయ ప్రాంతీయ పార్టీ రాత్రికి రాత్రే దేశ అధికార పీఠాన్ని శాసించే 5వ అతిపెద్ద లోక్సభ శక్తిగా అవతరించబోతుంది. పశ్చిమ బెంగాల్ పులి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తుత్తునకలు చేస్తూ ఏకంగా 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. వారంతా కలిసి ఈ చిన్న పార్టీలో విలీనం కావడానికి స్కెచ్ వేశారు. ఈ విలీనానికి కనుక లోక్సభ స్పీకర్ ఆమోద ముద్ర వేస్తే దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. అసలు ఒక్క వార్డు మెంబర్ కూడా లేని ఈ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా వెనుక ఆ రహస్య కుందు దంపతులు ఎవరు? జీరో నుంచి రాత్రికి రాత్రి హీరోగా మారిన ఈ పార్టీ వెనుక ఉన్న అసలైన పొలిటికల్ బాస్ ఎవరు? తెర వెనుక నడిచిన ఆ చాణక్య వ్యూహాలేంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దేశ భవిష్యత్తును మార్చే రాజకీయ వ్యూహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీలోని రైసినా హిల్స్. ఇక్కడే మమతా బెనర్జీ కోటను కూల్చే ఒక నిగూఢ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జనవరి 2023లో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన ఒక చిన్న గుర్తింపు లేని పార్టీ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్సిపిఐ. ఈ పార్టీ ట్రాక్ రికార్డ్ చూస్తే గత ఎన్నికల్లో కేవలం 1.13 లక్షలు విరాళాలు, 822 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ పార్టీ బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం నగదు నిల్వలు అక్షరాల కేవలం 75 రూపాయలు మాత్రమే. ఆ తర్వాత ఆడిట్ నివేదికలు కూడా ఎన్నికల సంఘం వద్ద లేవు. కానీ ఇప్పుడు ఇదే 75 రూపాయల పార్టీ లోక్సభలో 5వ అతిపెద్ద పార్టీగా అవతరించబోతుండడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే అతిపెద్ద వింతగా మారింది. ఈ పెను సంచలనానికి కారణం టీఎంసీలో రేగిన భారీ తిరుగుబాటు. మమతా బెనర్జీ ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న సుమారు 20 మంది ఎంపీలు దీదీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. వీరంతా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే యాంటీ డిఫెక్షన్ లా నుండి తప్పించుకోవడానికి అత్యంత వినూత్నమైన చట్టబద్ధమైన ఒక లూప్ హోల్ను వెతికారు. సాధారణంగా ఎంపీలు విడిపోతే అనర్హత వేటు పడుతుంది. కానీ ఒక పార్టీ నాయకత్వం మొత్తం తమ ఆమోదంతో వేరే పార్టీలో విలీనానికి సిద్ధమైతే ఆ చట్టం వర్తించదని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఈ 20 మంది ఎంపీలు అత్యంత వ్యూహాత్మకంగా ఎన్సిపిఐ పార్టీని ఎంచుకున్నారు. ఒకవేళ ఈ విలీనం పూర్తయితే లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకేల తర్వాత ఎన్సిపిఐ 5వ అతిపెద్ద పార్టీగా మారుతుంది. కూటమి పరంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత 2వ అతిపెద్ద శక్తిగా అవతరిస్తుంది. అటు 28 మంది ఎంపీలతో 4వ స్థానంలో ఉన్న టీఎంసీ బలం కేవలం 9 సీట్లకు పడిపోయి 9వ స్థానానికి పడిపోతుంది. అసలు ఎవరి కుందు దంపతులు? ఇంత పెద్ద రాజకీయ భూకంపం వెనుక ఉన్న ఆ తెర వెనుక సూత్రధారులు ఎవరు? పశ్చిమ బెంగాల్కి చెందిన ఉత్తియ కుందు, షెవ్లీ కుందు దంపతులే ఈ పార్టీకి సర్వస్వం. భర్త ఉత్తియ కుందు ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా భార్య షెల్లీ కుందు కోశాధికారిగా అంటే ట్రెజరర్గా బాధ్యతలు చూస్తున్నారు. బెంగాల్ రాజకీయాలను శాసిస్తున్న కొత్త సీఎం సువేందు అధికారితో ఉత్తియ కుందుకు అత్యంత సన్నిహిత మరియు రహస్య సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విలీనం వెనుక ఒక అంతర్గత యుద్ధం కూడా నడుస్తుంది. ఈ విలీన నిర్ణయంపై ఎన్సిపిఐ పార్టీ వ్యవస్థాపకుడు సంతను దేవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కుందు దంపతులు ఇద్దరు ఏకపక్షంగా పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా తమను చీకట్లో ఉంచి ఈ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఆకస్మిక రాజకీయ మలుపుల వెనుక కేవలం కుందు దంపతులు మాత్రమే లేరని, దీని వెనుక దేశాన్ని శాసించే ఒక మహాచాణక్యుడి హస్తం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ వేదికల్లో విపరీతంగా సాగుతుంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో ఒక రహస్య సమావేశం జరిగిందని, ఆ మీటింగ్లో నిషికాంత్ దూబే, ఏపీకి చెందిన సీఎం రమేష్, సువేందు అధికారి వంటి బీజేపీ అగ్రనేతలు, టీఎంసీ తిరుగుబాటు ఎంపీలతో కలిసి ఈ విలీన డ్రామాకు స్క్రిప్ట్ రాశారని నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. మరి ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇలాంటి అక్రమ విలీన డ్రామాలను నడిపిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ప్రస్తుతం ఈ విలీనానికి సంబంధించిన లేఖ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వద్ద ఉంది. ఈ వ్యవహారం అత్యంత క్లిష్టమైనది, చట్టంలో ఎక్కడా లేని ప్రస్తావన లేని వినూత్న వ్యూహం కావడంతో స్పీకర్ ఓం బిర్లా దీనిపై న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపే దీనిపై ఒక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎన్సీపీఐ లోక్సభ పక్ష నేతగా, పార్టీ నూతన అధ్యక్షురాలిగా కకోలి ఘోష్ దస్తీదార్ బాధ్యతలు చేపడతారని ప్రచారం కూడా జోరందుకుంది. ఏది ఏమైనా బ్యాంకు ఖాతాలో కేవలం 75 రూపాయలు ఉన్న ఒక చిన్న అనామక పార్టీ భారత పార్లమెంటరీ వ్యవస్థలోనే అత్యంత శక్తివంతమైన కింగ్ మేకర్గా మారడం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదైన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్గా నిలిచిపోయింది. ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తున్న ఈ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ కథనం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, మరి మమతా బెనర్జీని దెబ్బకొట్టేందుకు నడిచిన ఈ నిగూఢ ఆపరేషన్ కేవలం బెంగాల్కే పరిమితం కాకుండా దేశ రాజకీయాలనే మార్చేసేలా ఉంది. ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతున్నట్లు దీని వెనుక నిజంగానే బీజేపీ టాప్ లీడర్ హస్తం ఉందా, లేదా టీఎంసీ ఎంపీలు తమ ఉనికిని కాపాడుకోవడానికే ఆడిన సొంత ఆటనా అనేది స్పీకర్ తీసుకునే చారిత్రాత్మక నిర్ణయంతోనే తేలనుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.